జై శ్రీమన్నారాయణ అంటుంది. ఓ ఖరుడా, మహాబలులైనటువంటి 14 మందిని రాముడు ఒక్క క్షణంలో చంపేశాడు. ఓ ఖరుడా, ఆ రాముడి మహాపరాక్రమాన్ని చూసి నాకు భయం కలిగింది. ఓ ఖరుడా, సర్వతో భయదర్శిని, నాకిప్పుడు ఎక్కడ చూసినా రాముడే కనిపిస్తున్నాడు, భయం వేస్తోంది ఖరా. అందుకే మళ్ళీ నేను నీ దగ్గరికే వచ్చాను. శోకసాగరములో భయసాగరములో ఉన్నటువంటి నన్ను కాపాడవా. ఓ ఖరా, నీకే కనుక రాముడితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటే వెంటనే జహి రాక్షస కంటకం, రాక్షస కంటకుడైనటువంటి రాముణ్ణి చంపేయి అంటూ శూర్పణఖ గట్టిగా అరుస్తూ భయంతో కోపంతో కరుడితో చెబుతోంది ఈ విషయమంతా. శూర్పణఖ కరుడితో అంటుంది, ఓ ఖరా, నువ్వు ఇప్పుడు రాముణ్ణి చంపకపోతే నేను ప్రాణాన్ త్యక్ష్యామి, ప్రాణాలు తీసేసుకుంటా, తవైచాగ్రతః, నీ ఎదురుగానే చనిపోతా అంటూ శూర్పణఖ కరుడిని రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతూ ఈ రకంగా అంటుంది. ఓ ఖరా, నీకు రాముడిని ఎదుర్కొనేటటువంటి శక్తి లేదనే అనిపిస్తోంది. నువ్వేమో నేను శూరుడను వీరుడను అని చెప్పుకుంటావే కానీ అన్ని అబద్ధాలే అనిపిస్తోంది. లేదంటే ఇంకా రామలక్ష్మణులను ఇప్పటిదాకా నువ్వు చంపలేదంటే నువ్వు మన వంశాన చెడబుట్టినటువంటి వాడివే ఖరా. ఇంత బలహీనుడివి నువ్వు ఇక ఇక్కడ ఉండడానికి అర్హుడివి కానే కాదు. ఓ ఖరా, ఈ జనస్థానాన్ని వదిలి వెళ్ళిపో. రామలక్ష్మణులను చంపని నీ బ్రతుకు ఒక బ్రతుకేనా. త్వం క్షిప్రం వినశిష్యసి, త్వరలోనే నువ్వు కూడా నాశనమైపోతావు అంటూ శూర్పణఖ కరాభ్యాం ఉదరం హుత్వా, తన కడుపు మీద గట్టిగా కొట్టుకుంటూ మోదుకుంటూ కరుడిని రెచ్చగొడుతూ ఏడుస్తూ ఉంది. అప్పుడు కరుడిలా అంటూ ఉన్నాడు, ఓ శూర్పణఖ, నీకు జరిగినటువంటి అవమానము వల్ల నాకు అంతులేని కోపం వస్తుంది. ఇక నా కోపాన్ని ఎవరు ఆపలేరు ఈ లోకములో. రాముడు ఎంత గొప్పవాడైనా సరే నా రామం గణయే, నాకు రాముడు లెక్కే కాదు. ఇప్పుడే రాముడి ప్రాణాలు తీస్తా. నువ్వేడవకు శూర్పణఖ, కళ్ళు తుడుచుకో, భయపడకు. ఇప్పుడే వెళ్ళి అహం రామం సహభ్రాత్రా నయామి యమసాదనం, రామలక్ష్మణులను యమలోకానికి పంపిస్తా. ఓ శూర్పణఖ, నేను గొడ్డలితో రాముడిని నరికిన తర్వాత నువ్వు రుధిరం రక్తం ఉష్ణం పాస్యసి, వెచ్చవెచ్చని ఆ రాముడి రక్తాన్ని నువ్వు త్రాగుదువులే. ఇక లేను వేడవకు అంటూ కరుడు శూర్పణఖని ఊరుకోబెడుతూ ఉన్నాడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా,
నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.